ఏం చిలకిచ్చినానికి ఒకసారి ఫోన్ కొట్టు. ఎక్కడ మెతకాలి దీన్ని? హలో రే సీనుగా, నాతో లేపుకొస్తా ఎత్తుకొస్తానని 10 రోజుల్లో పెళ్లికి ఓకే అన్నావటగా? అవునన్నా, రాజన్నకు నా సంగతి తెలియదు కాబట్టి 10 రోజులంటే సరే అన్నాడు. మరి నా గురించి తెలిసి కూడా నువ్వు అక్కడ అంత రిలాక్స్గా ఎలా ఉన్నావురా? తెంగర నా కొడక. రే చెక్క, నేను 10 రోజులు టైం అడిగింది తల వంచుకుని తాళి కట్టాను కదరా శృతిని ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవడం. అది 10 రోజులు 7 రోజులు 5 రోజులు 3 రోజులు 3 వస్తే ఇప్పుడే లేపుకెళ్ళిపోతా. Hey Shruti, no, leave me. Hey, Shruti, I'm naughty girl. Hey! ఓయ్ చల్ చల్, నీ పేరేంది? శృతి. నా పేరు సంధ్య. ఇగో మా నాయన నాకు ప్రతి 2 జతలు తెస్తాడు. ఓ జత నువ్వు తీసుకో, గట్లని చెప్పి మొగుడిని అడిగావు. గాడు నా ఓడు. ఎక్కడుంది శృతి? నీకంటే ముందు నేనే చూసినా, నేనే ప్రేమించిన. నేనేం నీకు అన్యాయం చేయలే. గా సర్లే గాని ఇంకేంది? సినిమాలు చూసా? ఎవరి ఫేవరెట్ నువ్వు? అబ్బో ఆయన పిలుస్తుండు. పిలిచిరా? అబ్బో ఎంత సిగ్గే, దీని క్యారెక్టర్ కదిలితే బెటర్. హాయ్ సంధ్య. అబ్బో నాకు సిగ్గైతుంది, నేను పోతా. ఇగో సంధ్య, ఇలా అయితే కష్టం. నాతో ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా అంటే? ఫ్రీగా అంటే ఫ్రెండ్లీగా. గట్లయితే దోస్త్ గిట్ల పెట్టి బొటన్ వెళ్తూ గిట్ల తిప్పాలి గాది. సంధ్య, నీ గురించి చెప్పు. నేను ఫుల్ స్మార్ట్ ఉంటా. మా తాన చాలా పైసలున్నాయి. మా నాయన అంటే నాకు ఇష్టం. నాకు నచ్చనోడి మా నాయన బొక్కలు ఎడుచోడు చూస్తుంటే మస్తు ఇష్టం. ఎంత వైలెంట్ గా పుట్టావే. ఇంకా నాకు సినిమాలంటే ప్రాణం. గల్ల లవ్ సినిమాలంటే నెప్పడి చేస్తా. చేసుకుంటే గిట్ట లవ్ మ్యారేజ్ చేసుకోలేడిది నా లైఫ్ అంబిషన్. మరి నన్ను ఎంత చేసుకుంటున్నావు? అవ్వా గట్ల అడుగుతాయింది. నేను లవ్ చేసినా కదా. ఎందుకు చేసావు? ఎందుకేంది? గా రోజు ట్రైన్లో 10 మందిని బర్రా బర్రా గుంజి మీదికెళ్ళి కిందికెళ్ళి ఒక్కొక్కని బొక్కలు చూరా చూరా చేసినావు కదా. ఫైట్ చూసి పడిపోయావా? ఒక్క ఫైట్ ఏంది? నీ స్టైల్ డైలాగ్ నాకు ఇప్పటికీ యాదుంది. అమ్మాయిల్ని అల్లరి చేయడు తప్పు కాదు, అల్లరి పాలు చేయడు తప్పు. మస్తు చెప్పినవులే. ఎందుకట్లా నవ్వుతున్నావు? సంధ్య, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, ఇష్టపడుతున్నావు. ఇష్టమేంది లవ్ ఏంది రెండు ఒకటేగా. లవ్ వేరు ఇష్టం వేరు. నీకు ఎలా చెప్పాలి? నీకు జాకీ చాన్ ఫైట్స్ అంటే ఇష్టమా? ఇష్టం. ప్రభుదేవ డాన్స్ మస్త్ ఇష్టం. బ్రహ్మానందం కామెడీ బాగా ఇష్టం. వీళ్ళలో ఎవరైనా లవ్ చేసావా? చల్ లే కదా. అలాగే నా ఫైట్స్ డైలాగ్స్ స్టైల్ చూసి నన్ను ఇష్టపడుతున్నావు, దాన్నే లవ్ అనుకుంటున్నావు. మరి లవ్ అంటే ఏంది? లవ్ అంటే ఒక ఫీల్, ఒక యాక్సిడెంట్, ఒక మెరుపు. ఫస్ట్ టైం నేను శృతిని చూసినప్పుడు నా గుండెల్లో టంగ్ మన గంట మోగింది. తర్వాత తన గుండెల్లో కూడా గంట మోగించాను. అలా మేము ఇద్దరం లవర్స్ అయ్యాం. సీను. సంధ్య, లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు. ఒకరినొకరు ఇద్దరు 2 సైడ్స్ లవ్ చేసుకుంటేనే అది పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అవుద్ది. గట్లానా? అసలు ట్రైన్లో నన్ను ఫస్ట్ టైం చూడగానే నీ గుండెల్లో గంట మోగిందా? లే. అప్పుడు నీ లవ్వే కాదు. అంటే మంది లవ్ మ్యారేజ్ కాదా? అరేంజ్డ్ మ్యారేజ్. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను నీ బ్యాక్గ్రౌండ్ ఇష్టపడ్డాను. ఇందులో లవ్వే లేనప్పుడు ఇంకా లవ్ మ్యారేజ్ ఎలా అవుద్ది? మరి నా లవ్ మ్యారేజ్ అంబిషన్. సీను, నాకు లవ్ పుట్టాలంటే? నీకు లవ్ పుట్టాలంటే నీ గుండెల్లో గంట మోగాలి. ఏం చెప్పాను నీతో? గంట ఏంది మోగుడేంది?
రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తారు. సీను చెప్పింది కరెక్టే. లవ్ అంటే ఓ ఫీల్, ఓ యాక్సిడెంట్. గుండెల్లో గంట మోగాలే. రా భవానీ రా, మీదికెళ్ళి పిడుగుపడినట్టు చెప్పా చేయకుండా ఊడిపడినవేమ్రా. సీనుని మీకు అప్పగించాను, శృతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. దందా మంచిగానే మాట్లాడినావు గాని బిడ్డ పెండ్లైనాక ఒకేసారి దొరకపోదులే. శృతి ఇక్కడే ఉంటే ఆ సీనుగాడు ఎత్తుకెళ్తే? నువ్వు అనుమానించేది ఎవరినో ఎరికేనా? నా అల్లుడిని. నా అల్లుడు వజ్రం. అయినా గీలో లేదా నాకెందుకు రవై? రే వెంకటి, గా పోరిని పిలుసుని. గట్లనేనా గా పోరిని చూస్తే సక్క గుర్తున్నది, జరంతా పైలంగా చూసుకో. అన్నా ఆ పోరి ఆడ కనిపిస్తలే. ముందు సీనుగాడు ఉన్నాడో లేడో చూడండి. అయ్యా అల్లుడి గిట్ట కనిపిస్తలే. నేను చెప్పాను కదా, నా అల్లుడు వజ్రం డైమండ్. గొంతు వేస్తున్నది సీనుకో. పోరేడరా? పోరా? ఏ పోరు మావయ్య? పోరేడో. అరే ఏ పోరు మావయ్య? సీను, సీను, కళ్ళగంతలాడుకుంటారు. సీను, దొరికినావు. నాయనా, తుపాకీ పెట్టినా? ఏం లేదు బిడ్డ, అల్లుని నీకు పట్టిద్దామని. నువ్వు లోనికి పో బిడ్డ. చల్. సంధ్య నువ్వు వెళ్ళు. ఎంకటి బాత్రూంలో ఎతకలేం కదన్నా. చెప్పు మావయ్య ఏంటి విషయం? అరే ఏం లే అల్లుడు. ఈ తుపాకీ ఏంటి, అక్కడ భవని ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పు మావయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం చెప్పమంటే అల్లుడు, వీడేమో శృతిని తోలుకపోనికి వచ్చాడు, గింతలో శృతి కనవాళ్లే గదే టైంకి నువ్వు కాదాలే. ఈ సారగాడు నువ్వు ఎత్తుకపోయినావని చెప్పిండు. టెన్షన్ లో కని పెట్టినా. అంటే ఎవరో కోన్ కిస్తో గొప్పంగా నా గురించి చెప్తే నమ్మస్తావా మావయ్య? అరే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని కాదని నీ పవర్ చూసి, నీ ఫిగర్ చూసి నీ కూతురు పెళ్లి చేసుకుంటా అంటే నన్ను అనుమానిస్తావా? వద్దు మావయ్య, నువ్వే నన్ను అనుమానించాక ఈ సీన్ గడ బతికి వేస్ట్ మావయ్య. Come on, కాల్చు మావయ్య, కాల్చు మావయ్య. వద్దు మావయ్య, కాల్చు మావయ్య. Come on, shoot me, shoot me. I don't want to live. Shoot me. సాల్ది దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఇక జర్రంతుంటే పేనాలు పోయాయి. అసలు అంతా ఈ పాగలు కాని వల్లే వచ్చింది. నాకు నిజం తెలిసింది మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించాడు. అరే నీ మీద నాకు నమ్మకం లేకపోవడు కాదల్లుడు. లేదు మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించే నీ మావయ్య. మీద నాకు మస్తు నమ్మకం ఉందో అల్లుడు. లేదు మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించే మావయ్య. అరే నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉన్నదో నీ మీద నాకెంత నమ్మకం ఉన్నది కాబట్టి పెళ్ళయ్యేంత వరకు శృతి గీడనే ఉంటది. ఇంట్లో ఎవరైనా ఏలు పెట్టిండ్రా తోడుకలు తీస్తా. మావయ్య, అది- అల్లుడు నువ్వు సప్పుడు చెయ్యకు. రే వెంకటి, రాజన్న ఈ పెళ్ళయ్యే వరకు నేను కూడా ఇక్కడే ఉంటా. గా ముక్క కిందనే చెప్పినా కట్టేదావు. ఏంట్రా అన్న, ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఎత్తుకెళ్తావా? నేనిక్కడే ఉండి ఎలా ఎత్తుకెళ్తావో చూస్తా. రే నువ్వు అక్కడెక్కడ ఉండి నేను ఎక్కడ శృతిని ఎత్తుకెళ్తే నాకే ఉందిరా కారం. రాజన్ ఇంట్లో నీ కళ్ళ ముందే అందరు చూస్తుండగానే శృతిని ఎత్తుకెళ్ళిపోతేనే కదరా నాకు వెట్టకారం. ఫ్లోలో ఆడితే ఎక్కువ మాట్లాడేసామా? నేను మిడిల్ క్లాస్ అమ్మాయినా? నన్ను మిడిల్ లోనే వదిలేస్తావా? వదిలేస్తావా? చెప్పు. నిన్నెందుకు వదులుతానే? లవ్ చేసినప్పటి నుంచి చేతులకి ఫైట్లకి టైం అంతా సరిపోయింది. ముద్దు లేదు, ముచ్చట లేదు. ఐ వాంట్ మ్యాచ్, ఐ వాంట్ మ్యాచ్. నో రైట్ నౌ, ఐ వాంట్ మ్యాచ్. ప్లీజ్ శృతి, ప్లీజ్ కోఆపరేట్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఐ వాంట్ మ్యాచ్. నో నో, ఐ వాంట్ మ్యాచ్. సీను, ఇది రొమాన్స్ లా లేదు, రేప్ లా ఉంది. అయినా ఇవన్నీ పెళ్ళయ్యాకే. ఏంటి మధ్య ఇవన్నీ పెళ్ళయ్యాక చేస్తున్నారా? సీను, ఓకే. ఈ పెళ్ళేంటి, 10 రోజుల టైం ఏంటి? ఆ భవాని కూడా వచ్చేసాడు. అందరినీ కొట్టిన వాడివి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా. చూడు శృతి, భవానీ దగ్గర నుంచి తీసుకొచ్చినంత ఈజీ కాదు నేను నీ రాజన్ ఇంట్లోంచి తీసుకెళ్తాం. అందుకే వాళ్ళ మనుషుల్ని కొట్టి రాజన్ని నమ్మించి ఇంట్లో ఎంటర్ అయ్యా. అసలు ఎప్పుడు ఎలా నేను ఎక్కడి నుంచి లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. నువ్వు మాత్రం రెడీగా ఉండు. నా మీదొట్టు. నేనతిగా ప్రేమించే మా నాన్న మీద ఒట్టు. నేను నీ ఫేవరెట్ ని బావా. ఏం కొడుకును కన్నవే, ఏం షారున్నాడు. నా ఖాందాన్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల